హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 15th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము లెంత్ ఆఫ్ కార్డ్ అనే కాన్సెప్ట్ చదువుకుంటాము అండ్ దానికి సంబంధించిన ఒక బేసిక్ ప్రాబ్లమ్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే length of chord intercepted by s is equals to 0 on the line is 2 root r square minus d square. సో ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఆ సర్కిల్ అనేది ఈ లైన్ ఉందా చూడండి, ఈ లైన్ని కట్ చేస్తుంది. ఓకే, ఎక్కడెక్కడ కట్ చేస్తుంది చూద్దాం. ఇట్లా సర్కిల్ వచ్చింది ఎస్, ఇక్కడ ఏ దగ్గర కట్ చేసింది, మళ్ళీ వచ్చింది బి దగ్గర కట్ చేసింది. సో సర్కిల్ అనేది ఈ లైన్ని 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది, ఏ బి. సో ఈ ఏబినే మనం ఏమంటాం చెప్పండి, కార్డ్ అంటాం కదా. సో ఇప్పుడు ఈ కార్డ్ లెంత్ ఎంత అంటుండంటే 2 root r square minus d square అని అంటుండు. సో మనకి ఎట్లా వచ్చిందో తెలియాలి కదా. సో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డ్రా పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్. నేను ఏం చేసిన ఫస్ట్ ఈ ఏబిని ప్లాట్ చేసుకోగానే సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన చూడండి, ఇట్లా అని 90 degrees ఉందా లేదా. సో ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన. నెక్స్ట్ నేను ఏం చేసిన అంటే జాయిన్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ కార్డ్ విత్ సెంటర్. సో ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ కార్డ్ అంటే ఏంది చూడండి, ఈ పాయింట్ ఈ పాయింట్. సో ఇక్కడ నుంచి నేను సెంటర్కి లైన్స్ జాయిన్ చేసిన చూడండి, ఏని సిని జాయిన్ చేసిన, బిని సిని జాయిన్ చేసిన. ఓకేనా? సో ఇది మీకు క్లియర్ కదా. ఇప్పుడు మీరు చూడండి, నేను ఫస్ట్ ఏఎఫ్సి అనే ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తున్నా. మీరు చూసినట్టయితే ట్రయాంగిల్ ఏఎఫ్సి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కాదా? ఎందుకంటే ఎఫ్ దగ్గర మనకి 90 degrees ఉంది కాబట్టి. ఓకేనా? ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ఎట్ ఎఫ్, రైట్. సో ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి దీనికి మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చా? ఎస్, అప్లై చేద్దాము. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్సి స్క్వేర్. చూడండి. ఓకే, ఇప్పుడు ఏసీ అంటే ఏంది చెప్పండి నాకు, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఏంది, రేడియస్. సో ఇది సెంటర్, ఇది సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ. సో సిఏ ఇది ఈక్వల్స్ టు ఆర్. సో ఏసీ, సో ఏసీ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్సి స్క్వేర్. ఎఫ్సి అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫ్సి అంటే ఏంది, సెంటర్. ఓకే, దీనికి -g, -f. సో ఇప్పుడు ఈ సెంటర్ నుంచి మనము ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ గీసినామంటే ఈ లైన్ లెంత్ ఏమైపోతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. చెప్పండి, సెంటర్ నుంచి ఓకే ఈ లైన్కి ఈ డిస్టెన్స్ని ఏమంటాం మనము, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటాము. సో దాన్ని నేను డి స్క్వేర్ అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డి స్క్వేర్ అటు పంపిస్తే ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ స్క్వేర్, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ అటు పంపిస్తే రూట్ అయిపోతుంది. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. నెక్స్ట్ సేమ్ అట్లానే ట్రయాంగిల్ సిఎఫ్బి కన్సిడర్ చేయండి, అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ ఎఫ్, సేమ్ పొజిషన్లో రైట్ యాంగిల్. సో ఇప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేయండి. బీసీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు బిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్సి స్క్వేర్, అవునా కదా. నెక్స్ట్ బీసీ అంటే ఏంది, సేమ్ ఏసీ అంటే ఏందో బీసీ కూడా అదే. ఎందుకు చెప్పండి, సెంటర్ నుంచి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్కైనా డిస్టెన్స్ ఏంది, రేడియస్, రైట్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బిఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్సి అంటే ఏంది, మనం ఇందాకనే అనుకున్నాం ఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ డి. సో బిఎఫ్ స్క్వేర్ ఈజ్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు ఈ డి స్క్వేర్ని పంపిస్తే బిఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, బిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఏఎఫ్ ఉంది, బిఎఫ్ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం కనుక్కోవాల్సింది ఏంది, ఏబి. నేను ఏబిని ఏఎఫ్ ప్లస్ ఎఫ్బి అని రాసుకోవచ్చా? ఎస్, ఏఎఫ్ ప్లస్ బిఎఫ్. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ వాల్యూ ఎంత, √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ వాల్యూ ఎంత, √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ √r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే 2√r స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై సర్కిల్. Find the equation of circle with center -2, 3 and cuts of chord length
2 on the line 3x plus 4y plus 4 is equals to 0. సో ఏమంటున్నాడు, మనల్ని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే ఓకే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సర్కిల్ వేసేసుకున్నాము. ఆ సర్కిల్ అనేది ఒక లైన్ని కట్ చేస్తుంది. ఎస్, లైన్ని కట్ చేసింది. రైట్. ఓకే, ఇది వచ్చేసి ఆ లైన్ ఇక్కడ రాసుకుందాం. ఓకే, కింద రాసుకుందాం. 3x plus 4y plus 4 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఏ బి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ -2,3 అండ్ కట్స్ ఆఫ్ కార్డ్ లెంత్ 2 అన్నాడు. సో కట్ అయింది కదా, ఈ కార్డ్ లెంత్ ఎంత అంటే 2 అని ఇచ్చేసిండు మనకు ఆల్రెడీ. ఓకే, ఆన్ ద లైన్ 3x plus 4y plus 4 is equals to 0. సో ఈ లైన్ని కట్ చేస్తే కార్డ్ వచ్చింది. ఆ కార్డ్ యొక్క లెంత్ వచ్చేసి 2 అని అన్నాడు. అండ్ మనకి ఇచ్చింది ఏంది, సెంటర్ ఇచ్చిండు -2,3. మనల్ని కనుక్కోమంటుంది ఏంది, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. సో సింపుల్గా ఎట్లా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంది, లెంత్ ఆఫ్ కార్డ్ ఇచ్చిండు. లెంత్ ఆఫ్ కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై సర్కిల్ ఆన్ ద లైన్ ఈస్ 2√r² - d². ఇందాక మనం డిస్కస్ చేసింది. అందులో r అంటే ఏంది, రేడియస్ ఆఫ్ సర్కిల్. d అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్. అంటే దాని అర్థం ఏంది, సెంటర్ నుంచి కార్డ్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది r, ఇది కూడా r. సో ఇదే డయాగ్రామ్ అయిపోయింది కదా మళ్ళీ మనకి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ టైం కనుక్కుంటున్నాను నేను d కనుక్కుంటున్నా. అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్. సో ఫార్ములా ఏంది, mod ax1 + by1 + c √a² + b². సో ఇక్కడ మనకి లైన్ వచ్చేసి ఏంది, 3x + 4y + 4 పాయింట్ అంటే సెంటర్ నుంచి కదా -2,3. సో సబ్స్టిట్యూట్ చేయండి. mod ఆఫ్ 3 × -2 + 4 × y అంటే 3 + 4/√3² + 4². సో ఇప్పుడు 3 × -2 -6, 4 × 3 12 + 4/√25. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే mod 10 వస్తుంది. ఎట్లా చెప్పండి, -6 + 4 is nothing but -2, 12 - 2 is nothing but 10, 10/5, 5 1s are 5 2s are which is nothing but 2. సో మనకి d అనేది 2 వచ్చింది. సో మనకి ఓకే d అనేది 2 వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ మనం d రాసేసుకుందాం, d వాల్యూ 2 అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, కార్డ్ లెంత్ ఎంత అన్నాడు, 2 అన్నాడు. సో మనకి కార్డ్ లెంత్ ఫార్ములా ఏంది, 2√r² - d² కదా. సో 2√r² - d² = 2. అంటే నేను లెంత్ని ఈక్వల్ చేసుకుంటున్నా. ఓకే, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు ఏం మిగులుతుంది, √r² - d² = 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ఎందుకంటే రూట్ని ఎలిమినేట్ చేయడానికి. √r² - d² ² = 1². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. r² - d² = 1² ఎంత, 1. r² ఈ d² అటు వెళ్తే r² = 1 + d². ఈ స్క్వేర్ అటు వెళ్తే r √1 + d². r √1 ప్లస్ మనకి d వాల్యూ ఆల్రెడీ తెలుసు ఎంత, 2. సో 2² is nothing but 4. సో r √1 + 4, r √5. సో నా దగ్గర సెంటర్ ఉంది, నా దగ్గర రేడియస్ ఉంది చూడండి. సో మొత్తానికి మనము ఈ లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా యూజ్ చేసి ఏం కనుక్కున్నాము, రేడియస్ కనుక్కున్నాము. సో రేడియస్ ఉంది, పాయింట్ ఉందంటే మనకు ఒక ఈక్వేషన్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ h, అండ్ రేడియస్ r is nothing but ఓకే center alpha comma beta and radius r is nothing but x minus alpha whole square plus y minus beta whole square is equals to r². సో x center ఏంది, x minus of -2 whole square plus y minus 3 whole square is equals to r². అంటే r ఎంత ఉంది, √5 whole square. సో x plus 2 whole square plus y minus 3 whole square is equals to 5. x plus 2 whole square ఎక్స్ప్లెయిన్ చేయండి, x² plus 4 plus 4x plus y minus 3 whole square ఎక్స్ప్లెయిన్ చేయండి, y ఎక్స్పాండ్ చేయండి, y² plus 9 minus 6y is equals to 5. సో x² plus y² plus 4x minus 6y, 4 plus 9 ఎంత, 13. 13 minus 5 ఎంత, ఈ ప్లస్ 5 వస్తే -5 కాబట్టి 13 minus 5 is nothing but 8. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.